పెద్దలు శాసనసభ్యుడు ఉపరెడ్డి అన్న గారికి, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపాంగన్న గారికి, భోజన గారికి, యాదగిరి గారికి, మరియు మన ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీ అందరూ బెనిఫిషియర్లకు కూడా మేము ఇన్ని రోజుల నుంచి మనం దాదాపుగా ఇవి 93 నుంచి 93 అని అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈరోజు మన కళ కొంత నెరవేరబోతున్నది. 30 ఏళ్ళ వరకు దాని చూసినటువంటి అన్నగారు కూడా మొదటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి కూడా మనం ఖచ్చితంగా వీళ్ళని ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ 35 కంప్లీట్ ఖచ్చితంగా చేసి ఇచ్చేద్దామని అంటున్నాడు. దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం 12 ఎకరాలు, ఇక్కడ ఉన్నటువంటిది 8 ఎకరాలు. కాబట్టి ఎవరైతే బెనిఫిషియర్స్ ఇంకా రాని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 30 కాకుండా ఇంకా 150 మందికి ఖచ్చితంగా వస్తాయి. మనకు ఎవరికి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు, అందరూ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అన్నగారిని అందరికీ మీకు ప్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనటువంటిది వీళ్ళకి ఇచ్చారు మాకు రాలేదనేటువంటిది పెట్టుకోవద్దని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను. మరియు ఇంకో విషయం ఏంటంటే మీరందరూ ఇప్పుడు 2 రోజుల తర్వాత మన విషయంలో అందరూ సహకరించి అందరికి ఇచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అన్నగారికి మరి మనవేయంగా కూడా అన్న మనకి ఇప్పుడు ఈ రోడ్డు అక్కడి నుంచి కూడా రోడ్డు కూడా బాగోలేదు, ఆ రోడ్డు కూడా మరి అక్కడికి శాంక్షన్ ఇచ్చేసి ఇక్కడ దాకా చేపిస్తారు అని చెప్పేసి మేము దాని గురించి ఆశిస్తున్నాం అన్న. అదేవిధంగా ఇక్కడ ఇదానికి కూడా ఎంఆర్ఓ గారికి చెప్పేసి ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ తొందరగానే దీని ప్లాటింగ్ కొరకు అన్ని తయారు చేయించేసి 2-3 నెలల్లో వీళ్ళందరికీ ఇచ్చేస్తే కూడా బెనిఫిషియర్స్ కు ఎవరికి కూడా రాదు అనే ముచ్చట ఉన్నది, ప్రతి ఒక్కరికి వస్తాయి. అదే విధంగా అన్నగారికి ఒకటి విన్నపం ఏంటంటే, అన్న మేము అప్పుడు స్టార్టింగ్ లో 93లో వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని వాళ్ళకి బెనిఫిషియర్ పైసలు రాలేదు, వాళ్ళకి అందరికి మనం ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అప్పటి నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. వారికి కూడా ఇక్కడ ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో అప్పుడు 30,000 కాడిగా ఇచ్చారు, ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 2 కోట్ల వాల్యూ ఉన్నది. వారికి కూడా అందరికి మనం ఎక్కువ ప్లాట్ ఇస్తే బాగుంటుందని అప్పుడు కూడా డిసైడ్ చేయడం జరిగిందన్న. అప్పుడు కూడా అదే దీని కూడా అయిపోయింది, అందరికి కూడా అదే మీ అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలా, అందరూ సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి వచ్చినటువంటి పేదలందరికీ ధన్యవాదాలు. భోజన గారికి, యాదగిరి గారికి, భరత గారికి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మన జాతన్ గ్రామ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, మరి గ్రామ ప్రజలు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి గత 10 ఏళ్ల నుంచి గడుపులు వెళ్ళింది కాలేదు. ఇప్పుడు సార్ చెరువుతో ఎట్లా చేసి కంప్లీట్ చేసి ప్రతి ఒక్క నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళా ముందు తీసుకొచ్చిండు. 10 ఏళ్ళలో ఒక్క పని కూడా అలా కట్టడానికి చేత కాలేదు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు మన నేలలకు 30 శాంక్షన్ అయినాయి, మళ్ళీ 2వ విడతలు కూడా 20 వస్తున్నాయి. రైతు బంధు చేస్తున్నాడు, బోనస్ ఇచ్చిండు. అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఇంకా అభిప్రాయం ఏమాత్రం అవుతుందో మరి అర్థమైతలేదు. మరి ప్రతి ఇంటింటికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాడు, బోనస్ వస్తున్నది. యాడికెళ్ళి వస్తుంది, ఇంతకుముందు యాడికి వచ్చి అన్ని కాడికి వస్తాయి. కానీ ఆ ప్లాంట్ కూడా ఇంకా 1 month 2 month సాధారణలో వచ్చేస్తే మా ప్లాంట్ కూడా వస్తామని చెప్తుంది. ఇదే మాట పెద్ద ఉంటానంటున్నారు. ఖచ్చితంగా మేము పార్టీ అధికారం రాకముందే సాగు ఈ మాట సాధించున్నారు. ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్ ఏమో చెప్పాం సార్. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మీరు అభివృద్ధి చెందాలి, మీరు ముందుకు రావాలి, అన్ని విధాలు ముందు అమ్మాయి మీరు ఒక్కడే అర్థం చేసుకోవాలి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో పనిచేసింది. కానీ గత 10 సంవత్సరాలు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఈ గ్రామంలో ఒక ఇల్లు ఇచ్చినా ఇల్లు కాదు, అన్ని విధాలు ఏదైతే 10 సంవత్సరాల్లో అన్యాయం జరిగిందో ఒక్కొక్కరేమో జిరాక్స్ తీసుకుంటా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ జిరాక్స్ కట్టలు ఇచ్చిరు అక్కడ. కానీ ఒక పని కూడా జరగలేదు, మీకు అందరికీ తెలుసు. సరే మన దేవుడు మనం పుట్టినాం, మన ఏ దాన్ని మరొకటి లేవు. సరే మర్చిపోయిందమ్మా, దానికి
నా కాలే అని చెప్పేసి చట్టంలోకి ముందుకు వచ్చి మన గౌరవ ఎమ్మెల్యేలకు మనం చెప్పండి, మీరు తప్పకుండా పనిచేస్తారు. కానీ మీరు మాట్లాడాలని చెప్పేసి ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేదే మనది, బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది. మన హక్కు ఉన్నది, అడగడానికి హక్కు ఉన్నది, తీసుకోవడానికి హక్కు ఉన్నది. మనం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో దయచేసి ఒకటే, మీరు అందరూ కూడా గత 10 సంవత్సరాల్లో మనం ఏం జరగలే, ఇల్లు రాలే, భూమి రాలే, రేషన్ కార్డు రాలే, ఇప్పుడు మన పిల్లలకు చదువు ఫీజు రింబర్స్మెంట్ రాలే. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన ఓపిక లేకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఎవరికి ఏ బాధ ఉన్నది, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు తీర్చాలని చెప్పేసి ప్రతిరోజు ఒక నెలలో 25 రోజులు గ్రామాలు తిరుగుతుంటే మన గౌరవ పెద్దలు భూపతి రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు చెప్పేసి అందరికీ కూడా సభాముగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీరు ఓపిక పడాలి. గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ యాదగిరి గారు, భోజన గారు, కిరణ్ రావు గారు, మాజీ సర్పంచ్ ప్రసాద్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మన మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, ఎల్లయ్య గారు, హనుమాన్ గారు, ఆ రోజు డి శ్రీనివాస్ గారు ఈ జాగా 12 ఎకరాల న్యాగల్ గ్రామాన్ని కొనియడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 10 ఎకరాలు మేము కొనిచ్చినటువంటి జాగాని మీ పేదోడికి పంచలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఈ రోజు మీ ముందు మేము వచ్చినాం. పెద్దలు మన శాసనసభ్యులు ప్రతినిత్యం పేదల అండగా ఉంటూ పేదల పనిచేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు, వారికి మనం స్వాగతం పలకాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక విషయం మీరు ఆలోచించాలి. ఇలా 10 సంవత్సరాలు మీకు 10 ఎకరాల ల్యాండ్ మీకు ఒక పేదోడికి ఒక పట్ట ఏదిగా సందర్భం ఉంది. ఈ రోజు పెద్దలు మాట్లాడతారు, చెప్తారు. పేదోళ్ళు ఎంతమంది ఉన్నా అందరికీ ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కానీ అల్లరి చేయొద్దు. అల్లరి చేసినంత మాత్రాన మనకి ఏదో వస్తుందని చేస్తే అది బాగుంటుంది, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ దగ్గరికి మీ పేదలకు లాభం చేయాలన్న ఆలోచనతోనే పెద్దలు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు స్వాగతించి మీకు ఏదో ఇబ్బంది ఉంటే చెప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాం. చూడండి కదా, గత 10 సంవత్సరాలు మీకు ఏం చేయనప్పుడు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మీ పేదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది, ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా పేదల పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చూడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇలా 6 గ్యారెంటీ కావచ్చు, ఈ రోజుకి సన్నబియ్యం కావచ్చు. ఇలా పెద్దలు కూర్చొని ఎక్కడ కూర్చొని సన్నబియ్యం తింటా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పిండు, నా మున్నోడు సన్నబియ్యం తింటే నేను పేదోళ్ళకు కూడా సన్నబియ్యం పెడతాను. కానీ ఒక్కొక్కరు సన్నబియ్యం తినిపించినా ఈ రోజు మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన మాదిరిగా మన పేదోళ్ళు కూడా ఉండాలన్న ఆలోచనతో ఈ రోజు మన సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇవాళ చూడండి, మన ఆడపడుచులకి అందరికీ కానుకగా మనం ఒక చీర పంపడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ అందరికి కూడా చీరలు అందరికీ కూడా వస్తాయి. అంటే పేదోళ్ళు కూడా ఎంతో ధనికులాగా ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే ఆలోచన చేస్తారు. ఇలా చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇలా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పేదోడి కోసం. పెద్దోళ్ళు ఎక్కడైనా చేసుకుంటారు, పేదోడికి ఇంత లాభం జరిగేలా కూడా మీరు ఆలోచించాల్సిందిగా అదే కాకుండా ఈ రోజు చూడండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల ఎంత అభివృద్ధి జరిగింది అన్నది పెద్దలు ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ న్యాగాల గ్రామానికి మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, మరి మాజీ ఎంపీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారు, పెద్దలు భోజన్న గారు, కిరణ్ గారు, మరి ప్రసాద్ గారు, అదేవిధంగా సతీష్ గారు, మరి గంగాధర్ గారు, పెద్దలు సాగర్ గారు, మరి అధికారులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా హౌసింగ్ సంబంధించినటువంటి అధికారులు,
పత్రికా విలేకరులు, మరి అందరికంటే ముఖ్యంగా నాలికల్ గ్రామ పెద్దలు, మరి ఇక్కడ లబ్ధిదారులుగా ఎంపికై మరి లబ్ధి పొందుతున్నటువంటి వారితో పాటు వచ్చినటువంటి నాలికల్ అక్కా చెల్లెలందరికీ కూడా నేను నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో అప్పుడు ఎంపీ కవిత ఎంపీగా ఉండే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అప్పుడు 15లో ఇది శంకుస్థాపన చేసి ఈ భూమి ఇక్కడ 8 ఎకరాలు మరి రైతుల దగ్గర తీసుకొని చిన్న రైతుల దగ్గర తీసుకొని పేదలకు ఉపయోగపడతాయని చెప్పి ఆ రోజు పెద్దలు డి శ్రీనివాస్ గారు నాల్కల్ గ్రామానికి గ్రామ పంచాయతీ అప్పచెప్పారు. మరి వాళ్ళ మనము నాల్కల్లో మొన్న మన పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవానికి అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. సరే కొంతమంది కట్టమని రాసిచ్చారు, కానీ వాళ్ళ దగ్గర 19-20 ఇండ్లు మనకు నాల్కల్లో కడుతున్నారు. మనం స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. మరి ఇలా ఇల్లు స్లాబ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కలరింగ్ వచ్చినాయి, గృహప్రవేశం కూడా అయిందంటే ఒక ఇల్లు చెప్తున్నాడు గంగన్న. మరి ఒక ఇల్లు కట్టుకోవడానికి 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు లేదు, మెల్లగా ఉంటాడంటే సంవత్సరం. మరి ఇది ఫౌండేషన్ వేసి ఎప్పుడైంది? 15 ఏళ్ళు అయింది. 10 అయింది. 2017లో ఫౌండేషన్ వేసా. ఇవాళ మన ఏళ్ళలో 25 నవంబర్ ఉన్నాం. ఇక దాన్ని బట్టి మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా పనిచేసారు మరి తీరా చూస్తే మరి ఏమైంది? కేసీఆర్ ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, కవిత ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నది, మరి హరీష్ రావు కట్టుకున్నాడు, ఆయన కొడుకు కేటీఆర్ ఆయన కూడా కట్టుకున్నాడు, జన్వాడలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కానీ పేదోళ్ళకి ఇల్లు కట్టడానికి చేతులు రాలే వాళ్ళకి. ఈ ఇల్లు కట్టడానికి 10 ఏళ్ళు పడుతుందా? మేము ఎలక్షన్ కంటే ముందు కూడా ఇక్కడ వచ్చినాం. ఇదే ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసేసరికి మొత్తం పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం మేకలు ఉన్నాయి, ఇక్కడ మేకలు పందులు తిరుగుతున్నాయి. మరి ఆ రోజా చెప్పినాం మేము, మీరు మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి కూడా ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఇవాళ మరి వాళ్ళ ఈ ఇల్లు ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ఇండ్లు కూడా ఇక్కడ అన్ని కూలిపోతున్నాయి, కొన్ని ఇంకా ఇవైతున్నాయి. మరి ఈ ఇళ్ళని ఇట్లనే వదిలేస్తే నష్టం జరుగుతుందని చెప్పి ఎవరికైతే ప్లాట్లు లేవో, ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళకేమో ఇద్దరం ఇండ్లు ఇస్తున్నాం. ప్లాట్లు మీ ఉండి 100 గజాల జాగా కంటే 100 గజాలైనా 75 గజాలు ఉన్నా లేకుంటే 100 కంటే ఎక్కువ ఉన్నా మీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద 5 లక్షల రూపాయలతో ఇండ్లు ఇస్తున్నాం. అవి ఇప్పుడు ఒక 20 ఇచ్చినాం. ఇంకొక మళ్ళీ విడుదల ఇప్పుడు ప్రసాద్ గారిని అడిగితే మా గ్రామంలో ఇండ్లు ప్లాట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ లేరు, మరి ఇంకొక 15-20 అయితే సరిపోతాయి అంటున్నా. 15-20 కూడా తప్పకుండా 2వ విడతల ఇచ్చేస్తాం. ఎవరు కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళకి అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇక వచ్చేది ఏంటంటే ప్లాట్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా మొత్తం అప్లికేషన్ కూడా తీస్తూ ఉంటే ఎంపీడీఓ గారు చెప్తా ఉన్నారు దగ్గర 150 మంది. దాంట్లో ఎక్కువ మన సోదరులు ఓటర్ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు కొంతమంది ఉన్నారు. దగ్గర 150 మంది ప్లాట్లు లేవు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలా? ఇప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి మనం. అయితే ముందుగా ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఇవైతే 30 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ 30 ఇండ్లు ప్లాట్లు ఇవ్వకుండా ముందేమంటే దీనికంటే 20 ఇండ్లు వాళ్ళకి 30 మందికి మొదలు ఇచ్చి మరి ఇక్కడైతే ఏదైతే కంప్లీట్ కాలే ఇంకా అక్కడక్కడ ఒకదానికి 2 లక్షల పని ఉన్నది, ఒకదానికి 1 లక్ష రూపాయల పని ఉన్నది, ఒకటేమో పిల్లల లెవెల్లో ఉన్న ఇంకా 4 లక్షల పని ఉంది. మరి ఏది ఉంటుందో బ్యాలెన్స్ అమౌంట్ 5 లక్షల వరకు దాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వం తీసుకుంది. సో ఇప్పుడు మీకు అలాట్ చేస్తున్నాం. ఏ స్టేజ్లో ఉన్నా కానీ మరి మీరు కట్టుకుంటానే మీకే ఇస్తాం డబ్బులు. లేదు మీరు ఒక మేసతో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకుంటామంటే అట్లా ఇస్తాం. లేదు ప్రభుత్వమే కట్టిమంటే కూడా ఒక ఏజెన్సీని మాట్లాడి వాళ్ళతో కూడా మీకు కంప్లీట్ చేపిస్తాం. మొత్తం మీద ఈ 30 ఇండ్లు 100% కంప్లీట్ చేసి మీరు అందరు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహప్రవేశం చేయాలి. ఇలా దీనికి రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, కరెంటు లేదు, వాటర్ లేదు. మరి దానికి కూడా దగ్గర ఇలా 40 లక్షల రూపాయలు పెట్టినాం. దానికి ఈ డ్రైన్స్ కట్టిస్తాం, మరి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటర్ కట్టిస్తాం వాటర్ కొరకు. అదేవిధంగా మరి అవసరం ఉంటాయి రోడ్లు, మళ్ళీ ఈ కరెంటు ఇవన్నీ కూడా ఇస్తాం. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి కూడా ఇవాళ 30 మందికే ఇస్తున్నాం. ఇంకా 120 మంది ఉంటారు దగ్గర లెక్క, ఒక 4 అటు ఇటు. ఆ 120 మంది కూడా
మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఇక్కడే పక్కకు 4 ఎకరాలు ఉందని చెప్పారు. మనం ఇందిరమ్మ స్కీమ్లో ఎట్లుందంటే 75 గజాల భూమి ఇచ్చి ప్లాట్ ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. 75 గజాలంటే మనకు ఎకరానికి ఎంతమందికి వస్తుంది? 30 మందికి వస్తుంది. 75 గజాలంటే 30 మందికి వస్తుంది. మనం ఎంత 120 మంది ఉన్నారు, 4 ఎకరాలు సరిపోతుంది. ఒకవేళ సరిపోకుండా మన అక్కడ కెనాల్ కట్టకుండా కూడా ఇంకొక 3 ఎకరాలు ఉంది మన ప్రభుత్వం భూమి. కాబట్టి ఏది ఉన్నా కానీ మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం సుమా. ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా మా వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు అంటే ఏదైనా మా చుట్టాలు లేరు, మా బంధువులు లేరు. ఇండ్లు లేని వాళ్ళకే ఇండ్లు ఇస్తాం. ఎవరైనా కుటుంబంలో ఇండ్లు ఉంటే వాళ్ళకి ఇండ్లు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరైనా ఇండ్లు వాళ్ళకి ఇచ్చినట్టుంటే మేము క్యాన్సిల్ చేసేస్తాం. కాబట్టి ఎవరో ఇలా ఇక్కడ వచ్చి మాకు ఇల్లు లేదు మీకు ఇల్లు లేదని ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యలే, 10 ఏళ్ళు ఇచ్చిర్రా. ఇవాళ మేము ఈతకు వస్తామో మీరు అక్కడ కాకిరి వికిరి ఎవరో ఒకళ్ళు చెప్పి పంపించారు అని చెప్పి కొడితే ఇది బాగుండదు. మేము ఎవరికి భయపడేది లేదు. ఇక్కడ మేము ఏదైనా నిస్వార్థంగా మంచి హృదయంతో పేదోళ్ళకు హెల్ప్ చేస్తామని వచ్చినాం ఇక్కడికి. మీదోళ్ళకు కూడా ప్లాట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు కాలే, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. మీరు ఇచ్చిన అధికారం మాకు 5 ఏళ్ళకి ఇచ్చిరు. ఇంకా 3 ఏళ్ళలో నేను చెప్తా ఉన్నా ఈ సభాముఖంగా, నాల్కల్లో ఎవరు కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్లో 150 మందికి 120 మందికి ప్లాట్లు ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ, ఇది స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇది అబద్ధం మాట మీద ఉండే పార్టీ, దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ. ఏదో బుడుబుకల పార్టీ లాగా చెప్పి డ్రామాలు చేసి చెప్పిపోయే రకం కాదు. మీరు చూస్తున్నారు ఇవాళ 2 సంవత్సరాల నుండి మన నాల్కల్లో ఇంతకుముందు ఏం జరిగిందో 10 ఏళ్ళలో తీద్దాం, లెక్క తీయండి. ఇవాళ 2 సంవత్సరాల నాల్కలకి ఏం జరిగిందో నేను చెప్తా. ఇవాళ ఒక లిస్ట్ ఉన్నది మీ ఊరికి ఇచ్చింది మొత్తం. ఒకటి సబ్స్టేషన్ ఇచ్చినాం. ఇక్కడ సబ్స్టేషన్ అన్నది నాల్కలకు చిరకాల కోరిక. ఎన్ని రోజుల నుండి తిరుగుతారో మీకు అందరు కూడా తెలుసు. కిరణ్ గారికి తెలుసు, మరి ఇక్కడ సతీ గారు తెలుసు, మన వీళ్ళందరూ కూడా గంగన్న వీళ్ళందరికీ మన ప్రసాద్ తెలుసు. మేము వచ్చినాక సాక్ష్యం చేయించిన మన భూమి పూజ కూడా చేసుకున్నాం. అది అదేవిధంగా సీసీ రోడ్స్ 15 లక్షలు, ఎస్సీ కాలనీలో ఒక 20 లక్షలు, మళ్ళీ స్కూళ్ళ డెవలప్మెంటు, మరి అదేవిధంగా ఇది మన ఏది సబ్ సెంటర్ కూడా ఒక 5 లక్షలు. ఇంకా ఇవన్నీ కలిసి దగ్గర ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు 19 ఇండ్లు పట్టుకుంటే 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. మీకు ఇక్కడ లెక్క ఉన్నది. 4 కోట్ల రూపాయలు ఓన్లీ నాల్కలకే వచ్చినాయి 2 సంవత్సరాలలో. మీరు తీయండి 10 సంవత్సరాలు ఎన్ని వచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నాల్కలకి ఏమొచ్చినాయో తీయండి. ఉండండి అమ్మా, మాట్లాడకండి. అలా మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం. దగ్గర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టింది. మీరు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఫ్రీ కాదు, అది ప్రభుత్వం మీ బదులు ఆర్టీసీకి కడుతుంది. ఇలా ఆర్టీసీ 1,100 మంది కండక్టర్లను డ్రైవర్లను పెట్టుకున్నది. దగ్గర ఒక 1000 బస్సులు కొత్తగా కొంటున్నది. ఇలా ఫస్ట్గా జీతాలు ఇస్తున్నాం. గతంలో ఆర్టీసీ ఉంటుందో పోతుందో, ఆస్తులు ఉండేవో పోతుందో కడకనాకుతారో అని అనుకున్నారు. గతంలో ఆర్టీసీ చైర్మన్ ఉంటే మరి ఆయన ఏదో ఉద్ధరిస్తాడేమని అంటే మొత్తం ఆర్టీసీ ఉన్న బస్సులను అమ్ముకున్నాడు, 1,500 బస్సులు అమ్ముకున్నాడు. సో ఆ పరిస్థితి నుండి ఇవాళ ఆర్టీసీ బస్సు మరి అంటే ఆరోగ్యకరంగా తయారైంది. ఇవాళ బస్సులను మీరే కొనుక్కోవచ్చు, మీరే కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకియచ్చు. అద్దెకిస్తే మీకు 70,000 రూపాయలు వస్తాయి నెలకు. ఇలా నాల్కల్ పెద్ద గ్రామం, ఇలా మనము మరి ఇక్కడ కూడా మీరు బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి ఇవ్వచ్చు. ఆ విధంగా తయారు చేసాం. ఇలా మీరు మీకంటే 8,000 కోట్లు ప్రభుత్వం పంచిద్దంటే దానికి లాభం ఎవరికి? మీకే అయింది కదా. ఇలా 8,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయని. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ మీ పిల్లలు హైదరాబాద్ పోతే మీరు పోతున్నారు, చదువుకుంటా హైదరాబాద్ పోతున్నారు. లేకుంటే ఇంకేదో సమ్మక్క జాతర వస్తున్నాయి, ఇప్పుడు జాతర పోదామనే ప్లాన్ కూడా వేస్తున్నారు. ఎక్కడ పోయినా మీకు ఫ్రీ. మరి ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఇంటికి కూడా కరెంటు అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఇచ్చిందంటే వ్యవసాయానికి, ఇలా కరెంటు మన ఇంటికి కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం. సరే 500 రూపాయల సిలిండర్ అక్కడక్కడ కొంతమంది రాలేదంటున్నారు, ఏదో లింక్ ప్రాబ్లం ఉండి కేవైసీ ప్రాబ్లం ఉండి, కానీ కొన్ని లక్షల మందికి వస్తూ ఉన్నాయి. ఇలా మహిళలకు చాలా వడ్డీ కూడా మిత్తి వేసిరు. ఆ మిత్తి ఇప్పుడు కడుతున్నాం మనం. ఇవాళ మీకు వడ్డీ మాఫీ కూడా ఇవాళ వచ్చింది. మన జిల్లాకే 23 కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినాయి. ఇవాళ మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం, ఇంకా అరేంజ్ చేస్తున్నాం, చెక్స్ కూడా ఇస్తున్నాం మీకు. ఇవాళ వడ్డీ మీరు పాత కట్టాల్సిన వడ్డీ ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ 23 కోట్లు ఇవాళ శాంక్షన్ అయినాయి మీకు.
అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇవాళ మీరు కరెంటు తయారు చేసే సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఇలా వడ్లు కొని ఐకేపీ సెంటర్స్ కూడా మీకే ఇచ్చినాం. పోయినసారి మీరు 5 కోట్లు సంపాదించుకున్నారు మహిళలు, ఇలా 20 కోట్లు వస్తున్నాయి మీకు. ఈ వానాకాలం వడ్లకు 20 కోట్లు వస్తున్నాయి. 200 సెంటర్లు మీరే నడిపించుకుంటారు. అదేవిధంగా గిడ్డంగులు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. మీరు అందరు కూడా సిండికేట్ అయ్యి ఏమో దగ్గర 120 ఉంటాయా గ్రూపులు, 110 గ్రూపులు, 1100 మంది మెంబర్స్ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటిది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక స్కీమ్ తీసుకున్నారు. ఇందిరా మహిళా శివశక్తి పేరు మీద 1,00,000 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని అది మీకు పంచుతారు మితి లేకుండా. మరి 1,00,000 కోట్లు పంచాలంటే మరి 1 కోటి మంది మహిళలు లేరు కదా, 70 లక్షల మందే ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాం, ఇవాళ పెద్దగా వయసు పెరిగిన వాళ్ళని కూడా ఒక గ్రూప్లో తీసుకొస్తున్నాం. పిల్లలు 15 ఏళ్ళు నిండిన వాళ్ళు ఆడపిల్లలు కూడా గ్రూప్లో తీసుకొస్తున్నాం. ఇలా 1 కోటి మందిని గ్రూప్లో చేయాలా. మరి వాళ్ళందరూ కూడా ఇలా చాలా మితి లేకుండా మనము వడ్డీ 0 వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. ఇవాళ ఈ విధంగా ప్రభుత్వం మీకు మహిళలకు పెద్దపీట. గతంలో మీరు రేషన్ కార్డు తీసి చూడండి, రేషన్ కార్డు 10 ఏళ్ళు ఎవరు ఇవ్వలే. ఇలా మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. అందులో ఎవరి పేరు? ఇంతకుముందు భర్త పేరు ఉంటుండే, ఇంటి యజమాని అంటే ఎవరు? భర్త పేరు ఉంటుండే. ఇవాళ ఎవరి పేరు ఉన్నది? ఎవరి పేరు ఉన్నది? భార్య పేరు ఉన్నది. ఇలా ఇందిరా మిల్లు ఎవరి పేరు ఇస్తున్నాం? భార్య పేరు ఇస్తున్నాం. ఈ 30 ఇళ్ళు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులకు కూడా బోనస్ ఇస్తున్నాం, 500 ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, నాణ్యమైనటువంటి విత్తనాలు ఇచ్చి ఇవాళ పంట పండిస్తున్నారు రైతులు. మరి ఒక్కొక్కళ్ళకి ఇలా రైతులకు కూడా బోనస్ వచ్చింది. అందరు కూడా లాభాలలో ఉన్న రైతుల చేపల పైసలు కనబడుతున్నాయి. రుణమాఫీ చేసినాం. ఇవాళ మరి రైతును రాజును చేసినాం. ఇలా మహిళలను నిజంగానే కోటీశ్వరులను చేయబోతున్నాం. మీకు అందరూ తెలిసిన 4 కల్లా చదువుకున్న పిల్లలు చాలా మందికి ఉంటే లాభం ఏంటి? ఉద్యోగం రాంది. చాలామంది పిల్లలు మొన్నటిదాకా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ మరి చదువుకున్నాక ఏజ్ పెద్దగా అయిపోయింది, మరి ఇంటికి పోతే ఏమంటారు, ఏం చేస్తున్నావు కొడుక అంటారు అని చెప్పి అక్కడే తలదాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ కొరకు మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం ఒకటి. దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే 100% జాబ్ వస్తుంది. ఏదైనా చదువుకోండి, అందులో జాబ్ 100% ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మీరు కార్పెంటర్ అవుతారా, ఎలక్ట్రీషియన్ అవుతారా, టెక్నీషియన్ అవుతారా, స్కిల్ యూనివర్సిటీ అంటారు. ఇక్కడ కాకుండా ఇప్పుడు మన దుబాయ్లో పోతారు మన వాళ్ళు. మామూలుగా మేస్త్రి దగ్గర పని చేసిపోతే అక్కడ 40,000 30,000 వస్తాయి. అదే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో మీరు పట్టా తీసుకొని పోతే మీకు ₹1,00,000 వస్తాయి. అట్లా మన ట్రైనింగ్ కొరకు జాబ్ ఓరియంటెడ్ మన ఉద్యోగాల కొరకు అది చేస్తాము. పిల్లలందరూ కూడా మారక ద్రవ్యాల వైపు మరుగుతున్నారు, టీవీలు చూస్తూ ఉన్నారు. మరి అంది కూడా గాంజా అవి అలవాటు పడుతున్నారు అని చెప్పి మరి ఆటల వైపు మళ్ళిస్తాం. ఇలా స్కిల్ అంటే ఏమంటారు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం హైదరాబాద్లో పెట్టుకున్నాం. పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే ఆటలు ఆడితే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మరి పేదోడి ఇంటి కళ ఏదైతే ఇప్పుడు మనకు ఇట్లా ఉందో, ఈ ఇందిరమ్మ ఇల్లు ఉందో, అదేవిధంగా పేదోడి కళ ఇంకొకటి ఉండే, ఏంది అది సన్నబియ్యం. గతంలో మాట్లాడిరు, నా మన్మడు ఏం తింటాడో పేదోడు కూడా అదే తినాలని మాట్లాడిరు. తిన్నాడా 10 ఏళ్ళు? మరి ఇవాళ మేము ₹52 కిలో సన్నబియ్యం కొని రైతుకు ₹500 బోనస్ ఇచ్చి మరి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. ఎందుకు? పేదోడు కూడా మనలాగానే డబ్బులున్న వాళ్ళలాగానే మరి 3 పూటలు సన్నబియ్యం తినాల కడుపుండా అని చెప్పి. వస్తుందా లేదా 4 కల్లా సన్నబియ్యం? వస్తున్నాయి. గతంలో ఇచ్చిరా? ఇయ్యలే. అంటే ఈ విధంగా చెప్తా ఉన్నా నేను. ఇవాళ నేను ఇప్పుడు 5-6 విషయాలు చెప్పిన. ఏది ఆర్టీసీ ఫ్రీ కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి 0 వడ్డీ లేని రుణాలు కానీ, రైతులకు బోనస్ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ వేరే రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. అది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ అమలు అవుతున్నట్టు స్కీమ్లు అమలు కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదు? వాళ్ళకి పేదల పట్ల ప్రేమలు ఉన్నదా? ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. మరి వాళ్ళు అడ్డుకుంటున్నది ఎవరు? కేంద్రంలో ఎవరున్నారు? కేంద్రంలో బిల్లు పెట్టాలా, షెడ్యూల్ 9లో యాడ్ చేయాలా దాన్ని. ఇవాళ లేకుంటే ఇవాళ గిరిజన అంటే ఏది బీసీ బిడ్డలు ఇవాళ ఉద్యోగాలు 42% వస్తుండే. ఇవాళ చదువుకోవడానికి సీట్లలో ఎంబీబీఎస్ కానీ ఇంకా ఏదైనా ఏ సీట్ చదువుకున్నా కానీ 42% వస్తుండే. ఇలా మనకు రాజకీయం కూడా రిజర్వేషన్ కూడా
మరి 42% వస్తుండే ఇలా బీజేపీ వాళ్ళు సహకరిస్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇలా వాళ్ళు మాట్లాడరు. కాబట్టి మీరు గమనించండి, బీసీల పక్షాన ఎవరున్నారు, మహిళల పక్షాన ఎవరున్నారు, మరి రైతుల పక్షాన ఎవరున్నారు, ఎవరి లాభం వల్ల మనకు మన బతుకులు బాగుపడతాయని చెప్పి మీరు ఆలోచించండి. ఎవరి వల్ల మనకు లాభం పడుతున్నాయి, ఎవరికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేసాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంకా అక్కడక్కడ మీరు అనుకుంటుండొచ్చు, మనసులో కొంతమంది ఇంకా పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి కేసీఆర్ ఏం చేసిపోయింది తెలుసా? మొత్తం అప్పు చేసిపోయిండు. ఇలా ఏ గుట్లో చూసినా అప్పే ఉన్నది. 9 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. అయినా కానీ మాట మీద ఉండాలని చెప్పి మరి వాళ్ళ పైసా కూడబెట్టి ఒకటి అన్నీ చేస్తూ ఉన్నాం. పెన్షన్ కూడా ఇస్తాం. ఇంకా మీరు ఇచ్చిన అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మీరు మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా 10 ఏళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు, నేను కూడా ఉంటాను. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నది మాకు. ఇక 3 ఏళ్ళల్లో మేము అన్నీ చేస్తాం. ఒకవేళ చేయకుంటే మీకు జవాబు చెప్తాం అప్పుడు ఎందుకు చేయలేదో. కానీ ఇప్పుడే ఎవడో మొన్నదాకా చేయనోడు, 10 ఏళ్ళు దోసుకొని తిన్నోడు ఇలా ఏం చేయనోడు ఇలా మాట్లాడుతుంటే ఊరుకునే లేదు. ఇలా చాలా జాగాలలో వీడీసీలలో కూడా వీడీసీల పేరు మీద కమిటీలు ఫామ్ అయ్యి దాంట్లో కూడా బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు జమ అయిపోయి గ్రామాలలో అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు. అది కూడా ఓర్చుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడీసీ పేరు మీద ఏదో టీడీపీ వాడు మన బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు జాయిన్ అయిపోయి మరి దాంట్లో ఏదో వీడీసీ పేరు మీద అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు. చెప్తున్నాం, మీరు గ్రామాభివృద్ధికి పోటీ పడండి, తప్పకుండా మీ జోలికి రాం మేము. కానీ దాంట్లో వచ్చి మీరు అడ్డుకోవడం అంటే అంత మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మీకు తెలుసు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, మొన్నదాకానేమో ఒక కేసు పెడితే అది ఏమున్నదే లొట్ట పీస్ కేసు అన్నాడు. ఇవాళ మా దొంగతనం చేసిన జైల్లో పెట్టాలా అంత. ఇలా కవిత ఎట్లా మాట్లాడుతుందంటే వెనకడికి ఒక పిల్లి అంట 100 ఎలుకలను తిన్నదంట. ఒకటి కాదు, 100 ఎలుకలు తినాక తీర్థయాత్ర పోయిందంట. ఇక ఎలుకలను చంపడం పాపం అని గట్లా ఉన్నది వాళ్ళ మాట. దోసుకున్నంత దోసుకొని డే లైట్ రాబరీ అంటారు దీన్ని. నలుగురు కుటుంబం మొత్తం దోసుకొని తెలంగాణను ఇవాళ వాళ్ళు న్యాయసూత్రాలు మాట్లాడుతున్నారు, ఫామ్ హౌస్లో వండుకుంటున్నారు. వాళ్ళు అంటారు కక్ష సాధింపు చర్యనంట. మొన్నటిదాకానేమో యాక్షన్ తీసుకుంటానేమో లేదు మీకు చేత కాదు అన్నారు. ఇలా యాక్షన్ తీసుకుంటామంటేనేమో కక్ష సాధింపు అంటారు. లేక ఒక కాళేశ్వరం కట్టిండు. అది కూడా ఇప్పుడు ఈ బంగ్లా కట్టిండు. మనకు లానకాలకు బంగ్లాలు లేవు. ఎవరు కట్టిండు? మేస్త్రి కట్టిండు. మేస్త్రి కట్టిందే 50 ఏళ్ళు ఉంటున్నది. మరి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు మీకు తెలుసు కదా. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉన్నది, నాగార్జున సాగర్ ఉన్నది, శ్రీశైలం ఉన్నది. ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ ఎటు పోదు. మరి అలా కాళేశ్వరం 3 ఏళ్ళకి కూలిపోయింది. అది దాని గురించి మాట్లాడితే ఇలా సిబిఐకి ఇవ్వండి మీరు, మేము చూస్తాం కేసీఆర్ సంగతి ఏందో అన్నారు. మరి మనం అందరం కూడా దాని మీద చర్చ జరిపి మొత్తం కూడా రిపోర్ట్ తీసుకొచ్చి విజిలెన్స్ సర్వే అయింది, దానికి ఒక రిటైర్డ్ జడ్జి కమిటీ వేసిరు, అన్నీ వేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ తీసుకొని పోయి సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఇస్తే మొత్తం వారం రోజులు చూడండి మీ తడాక చూస్తామన్నారు. ఏమైంది? ఇలా 3 నెలల సిబిఐ కనబడతలేడు, బండి సంజయ్ కనబడతలేడు, గుండు అజయ్ కనబడతలేడు, అరవింద్ కనబడతలేడు. అంటే టీఆర్ఎస్ బీజేపీ 2 కలిసే ఉన్నాయని అర్థం. మొన్న ఇట్లనే చేశారు జుబ్లీహిల్స్ ఎన్నికలు కూడా, ఇద్దరు కలిసిపోయారు కాంగ్రెస్ కూడా కొట్టాలని. అక్కడ జుబ్లీహిల్స్ ప్రజలు మనలాగానే ఇంకా పట్ల వాళ్ళు ఇంకా మనకంటే జరుగుసారి ఉంటారు. అలా ఏం చేశారు? తీసి బండ కుతికారు. 25,000 మెజార్టీతో ఒక బీసీ బిడ్డను గెలిపించినరా లేదా? మరి అది మీరు కూడా చైతన్యవంతుడు. నాలుకల్లో చైతన్యం తక్కువ లేదు, ఇలా రాజకీయ చైతన్యం ఎక్కువ ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు. మీరు ఆలోచించి మరి మీ పక్షాన ఏ పార్టీ పనిచేస్తున్నది. ఇలా ఎన్నికలు వస్తున్నాయి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 2-3 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఇలా ఏదైనా మీకు ఒకటే 3 ఏళ్ళు మేమే ఉంటాం. 3 ఏళ్ళు ఏదున్నా మన ప్రభుత్వం మనమే చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ చేయాలి కదా, ఇంకా వేరే పార్టీ చేస్తుందా? మరి మీరు ఓట్లు ఒక మొక్కను వేసి పండ్లు ఒక దగ్గర అడిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం గడ్డేసి ఆవుకే పాలు వినాలన్నా, లేకుంటే వేరే ఆవుకు గడ్డేసి ఇంకో ఆవుకు పాలు వింటే వస్తాయా? మరి మీరు ఓట్లు వేసి పని చేయించుకోండి, కొట్లాడి పని చేయించుకోండి. కానీ పార్టీలకు మాత్రం వేరే వాళ్ళకి ఓట్లు ఇస్తాం, పని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీకు కూడా, అడగడానికి కూడా. కాబట్టి మీరు న్యాయంగా ఉండండి, మీరు కొట్లాడి పని చేయించుకోండి. మాకు ఇంకా వేరే ఏం పని లేదు, ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి ఇంకా చాలా చేసినాం. నాలుకల్లు ఇప్పటికే 4-5 కోట్ల వరకు చేసాం. ఇంకా కూడా ఇప్పుడు నాలుకల్లు మన ముదక్పల్లి రోడ్డు కూడా డబ్లింగ్ ప్రపోజల్ పెట్టినాం. ఇలా నాలుకల్ల సీసీ రోడ్సే కావచ్చు, ఇంకా డ్రైనేజీలే కావచ్చు, ఇంకా ఏది ఉన్నా కానీ నాలుకల్ గ్రామంగా కంప్లీట్గా సమగ్రంగా
అభివృద్ధి చెందడానికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ మనం వచ్చేటప్పుడు రోడ్డు కూడా బాగలేదు, ఈ రోడ్డును కూడా చేసి మనం అంటున్నారు. తప్పకుండా అది కూడా మేము పెడతాం. నాల్కల్ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇవాళ అన్ని రంగాలలో నాల్కల్ ముందు ఉండాల్సిందే. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. మరి వాళ్ళ ముఖ్యంగా చివరిగా మరి ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త గృహప్రవేశాల ద్వారా త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. 6 నెలల్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు గృహప్రవేశాలు చేసిన తర్వాత మీరు అందరూ కూడా నివాసం ఉంటారు. కాబట్టి మీకు అందరు కూడా ఇప్పుడు లబ్ధిదారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే ప్లాట్లు ఇస్తామని చెప్పినంట. ఎప్పుడు సీనన్న ప్లాట్లు తీసుకున్నప్పుడు భూమి తీసుకున్నప్పుడు దాంట్లో మీకు ఒక ప్లాట్ ఇస్తాము అని చెప్పారంట. ఎవరైతే భూమి ఇచ్చిరో అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తాం. భూమి పోయిన వాళ్ళకు, ఈ ప్లాట్లలో భూమి పోయిన వాళ్ళకు, ఆ భూమి పోయిన వాళ్ళకు కూడా ప్లాట్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. చాలా సంతోషం ఉన్నది. అది 27 కళ 27 నుంచి చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిండ్రు, చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేతులుగా డబుల్ బెడ్రూమ్లు వచ్చింది, చాలా సంతోషం. శ్రీ దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్న కళ ఈరోజు మాకు నెరవేరింది. సార్ ఎమ్మెల్యే సార్ దయ వల్ల ఈరోజు మాకు ఈ గృహం దొరికినందువలన చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు చాలా నాకు సంతోషంగా ఉంది. బాగా వెయిట్ చేస్తున్నాము. ఈరోజు ఇలా వస్తుందని మేము అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఎమ్మెల్యే సార్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.